అండ్ సార్ ఈ రూమ్ టెంపరేచర్ అన్నది ఈ బేబీస్ ఉన్నప్పుడు ఎంతలో మెయింటైన్ చేసుకోవాలి ఐడియల్ గా? అండ్ ఆల్సో ఈ వింటర్ ఉన్నప్పుడు మనం రూమ్ హీటర్స్ అనేవి యూజ్ చేయొచ్చా? చేస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? రూమ్ టెంపరేచర్ ఎలా ఉండాలి అంటే నార్మల్గా ఏంటంటే 24 to 26 డిగ్రీస్ ఉండొచ్చు. ఓకే, కొంచెం పెద్ద పిల్లలు అంటే 22 to 24 కూడా పెట్టుకోవచ్చు. కానీ ప్రీమేచర్ బేబీస్, న్యూ బార్న్స్, ఇన్ఫెంట్స్ ఉన్నప్పుడు 24 డిగ్రీస్ ఈజ్ ఐడియల్. ఓకే, ఆ 24 to 26 డిగ్రీస్. అండ్ టెంపరేచర్ మెయింటైన్ చేసేకి మీరు రూమ్ హీటర్స్ వాడచ్చు అంటే వాడచ్చు, కొన్ని సెలెక్టివ్ గా యూజ్ చేసుకుని వాడచ్చు. మీరు వీలైనంత వరకు ఆయిల్ హీటర్స్ అయితే బెటరు. నార్మల్ గా మీరు ఫిలమెంట్ ఉన్న హీటర్స్, స్మోక్ వచ్చే హీటర్స్, ఓకే, అండ్ బ్లోయర్స్ ఉంటాయి. బ్లోయర్ లాగా వస్తుంటది, ఆ బ్లోయర్స్ ఇలాంటివి అసలు వాడకూడదు. ఓకే, ఎందుకంటే ఈ బ్లోయర్ హాట్ ఎయిర్ వల్ల నార్మల్ గా వింటర్ లో స్కిన్ డిహైడ్రేట్ అయిపోతుంది. ఈ బ్లోయర్ వల్ల ఏమవుతుందంటే ఇంకా రూమ్ ఎయిర్ లో మాయిశ్చర్ పూర్తిగా తగ్గిపోయి ఇంకా డ్రై అయిపోతుంది స్కిన్. నోస్ కూడా ఇంకా డ్రై అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. ప్లస్ మీరు విండోస్ లో కూడా అట్లీస్ట్ 1 సెంటీమీటర్ గ్యాప్ ఉండాలి, సో దట్ ఎయిర్ సర్క్యులేషన్ కానీ బయట మనకి పూర్తిగా కూడా మనకి విండోస్ క్లోజ్ చేయకూడదు. సో ఆక్సిజన్ సర్క్యులేషన్ కోసం దీనికోసం మనకి ఒక 1 సెంటీమీటర్ గ్యాప్ పెట్టుకోండి. వీలైనంత వరకు ఒక 3 feet డిస్టెన్స్ లో ఉండాల్సి ఉంటుంది. సో పిల్లలకి దగ్గరగా అసలు పెట్టకూడదు. కనీసం 1 మీటర్ డిస్టెన్స్ లో ఉంటే కినా మనకి ఏంటంటే అది హీట్ జస్ట్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇట్ విల్ జస్ట్ మెయింటైన్ ద రూమ్ టెంపరేచర్. అలా ఉంటే సేఫ్. సో పిల్లలకి అందే తట్లు దగ్గర మటుకు అసలు పెట్టకూడదు రూమ్ హీటర్స్. ఓకే.